ఖర్చు పెట్టండి. మీ మద్నూరు మండల్లో మీరు కనీసం ఒక కేంద్రీయ విద్యాలయం తెచ్చుకోలేకపోయారు. మీ మద్నూరు మండల్లో కనీసం ఒక మంచి సదుపాయాలు కలిగిన కాలేజ్ తెచ్చుకోలేకపోయారు. మీ జుక్కల్ కాన్స్టిట్యున్సీలో మీరు ఒక మంచి ఫ్యాక్టరీ యువకులకు, ఈ పార్లమెంట్ లో ఉన్న యువకులకు ఒక మంచి ఉపాధి కలిగిస్తుందని చెప్పేసి ఒక మంచి ఫ్యాక్టరీ కూడా తెచ్చుకోలేకపోయారు. మీకు ఎందుకు ఓటేయాలి మేము బీవీ పాటిల్ గారు? మీరు చెప్పాలి. మీరు 10 సంవత్సరాల నుంచి మా బతుకుల్ని అస్తవ్యస్తంగా మార్చారు. కనీసం ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో మీ మద్నూరు మండల్లో ఒక అమ్మాయి ఆడబిడ్డని అత్యంత క్రూరంగా ఉరేసి చంపేస్తే దానిపైన కూడా మీరు స్పందించలేకపోయారు బీవీ పాటిల్ గారు. మీకు ఎందుకోసం మేము ఓట్లు వేయాలి? మా మద్నూరు ప్రజలు గాని, మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ ప్రజలు గాని, జైరాబాద్ పార్లమెంట్ బిడ్డలు గాని మీకు ఎందుకోసం ఓటేయాలి? మీరు చెప్పాలి. కనీసం మీరు పార్లమెంట్ కి ఏం చేశారు? ఈ 7 కాన్స్టిట్యున్సీలో ఎక్కడ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయించారు? ఎక్కడ కేంద్రీయ విద్యాలయం ఓపెన్ చేయించారు? మీరు చెప్పాలి. మీ వల్ల ఏం లాభం జరిగిందో మీరు చెప్పాలి. ఏం కూడా చేయలేదు బీబీ పటేల్ గారు. మీరు మా ప్రజలకు ఏం కూడా చేయలేదు. కావున నేను నా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి మీరు అత్యధిక మెజారిటీతో బీబీ పటేల్ ఓడగొట్టండి.